అందరికీ నమస్కారం. దర్శి సర్కిల్ పరిధిలో తాళ్ళూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను, అలాగే దొనకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను ఇటీవల కాలంలో దేవాలయాల్లో గంటలు దొంగతనము, అలాగే హుండీలు దొంగతనము రిపోర్ట్ అయి ఉన్నాయి. ఇదే కాకుండా దొనకొండలో మొన్న 2వ తారీఖు నాడు ఒక కొరియర్ షాపులో దొంగతనం రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ దొంగతనాన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాలతోటి మేము దర్శి సర్కిల్ పరిధిలో మన దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ గారి ఆదేశాలతోటి కూడా ఒక టీమ్గా ఏర్పడి తాళ్ళూరు ఎస్ఐ గారు, దొనకొండ ఎస్ఐ గారు, మేము సిబ్బంది అందరం కూడా ఒక 3 టీములుగా ఏర్పడి ఈ దొంగతనాల మీద దృష్టి సారించడం జరిగింది. ఈ క్రమంలోనే మనకి మొన్న 5వ తారీఖు నాడు తాళ్ళూరు మండలంలోని నాగంపట్లవారిపాలెంలో ఉన్నటువంటి కాటమరాజు దేవాలయంలో గుడిలో ఉన్నటువంటి గంటలని సుమారు ఒక 40 గంటలు ఇవన్నీ కూడా గుడిలో ఉంటే దొంగిలించడం జరిగింది. ఇవి సుమారు ఒక 50 కిలోలు బరువు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇత్తడి గంటలు. ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని పేరు మన మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి పొదిలి పట్టణానికి చెందినటువంటి పొదిలి నరసింహారావు అనేటువంటి పాత నేరస్తుడు. ఇతని మీద దాదాపుగా 40కి పైగా కేసులు మన జిల్లాలోనూ మార్కాపురం జిల్లాలోనూ వివిధ పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి. ఇతను ఈ దేవాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో గంటలు కొట్టడము, అలాగే హుండీల్లో డబ్బులు దొంగతనం చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అతన్ని వలపన్ని చాకచక్యంగా మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. అలాగే ఇవే కాకుండా మన దొనకొండ మండలంలో ఉన్నటువంటి మంగినపూడి గ్రామంలో ఒక హుండీ దొంగతనము, అలాగే నల్లబోదువారిపాలెంలో ఒక హుండీ దొంగతనం కూడా ఇతను ఒప్పుకున్నాడు. ఈ దేవాలయాల దొంగే కాకుండా దొనకొండ ఎస్ఐ రామకృష్ణ గారు ఇంకొక దొంగను కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. మేకల ధనరాజ్ అనే వ్యక్తి దొనకొండ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను మొన్న 2వ తారీఖు నాడు ఒక కొరియర్ ఆఫీస్లోకి దొరబడి అక్కడ ఉన్నటువంటి 50,000 రూపాయల నగదు, అలాగే ఒక మొబైల్ ఫోన్ని కూడా దొంగిలించడం జరిగింది. అలాగే ఇతన్ని అదుపులో తీసుకుని విచారిస్తే ఈ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కూడా పరమటి వెంకటాపురం గ్రామంలో ఒక ఇంట్లోకి పగటిపూటే ఇంట్లోకి దొరబడి ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు, కొంత క్యాష్ను కూడా దొంగిలించడం జరిగింది. అది కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఇద్దరు ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేసినాము. ఈ రికవరీ చేసినటువంటి ఈ వెండి మన ఇత్తడి గంటలు కానీ, అలాగే ఒక నల్లబూతుల దండ, పుట్టకమ్మలు, ఇవి ఒక 12 గ్రాముల బంగారం కూడా రికవరీ చేశాము. ఇవన్నీ కలిపితే సుమారు 3,50,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఈ ఏరియాలో దొంగతనాలు జరుగుతున్న వాటి మీద సీరియస్గా దృష్టి పెట్టండి చెప్పేసి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో రంగంలో దిగి టీములను ఏర్పాటు చేసి ఈరోజు ఈ దొంగలను పట్టుకొని ఈ దొంగతనాలను ఛేదించడం జరిగింది. దీనికి గాను ఉన్నతాధికారులు ఈ కేసును ఛేదించడానికి గాను అభినందించడం కూడా జరిగింది. అలాగే ప్రజలకు పోలీస్ శాఖ నుంచి ముఖ్య గమనిక ఏంటంటే, మీరు షాపుల వద్ద కానీ, ఇళ్ల వద్ద కానీ, గ్రామాల్లో దేవాలయాల వద్ద కానీ వీలైనంత ప్రదేశాల్లో అవకాశం ఉన్నంత మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రజల సహకారంతో మాత్రమే ఈ యొక్క నేరాలని పూర్తి స్థాయిలో అదుపు చేయగలము. దయచేసి అందరూ కోఆపరేట్ చేయగలరు.